ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దైవలేఖనాల నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇది చాలా అభయంతో కూడిన మాట యేసయ్య అంటున్నాడు. దీనికి సందర్భం ఏంటంటే, ప్రభువు చెప్పే మాటలు శిష్యులకు అర్థం కావడం లేదు. ముందు చూస్తే సందర్భం ఏంటంటే, ప్రభువు నేను ఎక్కడికి వెళ్ళినో అక్కడికి మీరు రాలేరని చెప్పగా, ఇప్పుడు పేతురు అంటాడు ఎక్కడికి ప్రభువా అంటాడు. అనగానే నేను వస్తాను, నీ కొరకు ప్రాణం పెడతాను, ఇవన్నీ పేతురు అంటూ ఉంటాడు. నేను నీ కొరకు ప్రాణం పెడతాను ప్రభువా అంటాడు పేతురు. కానీ అప్పుడు ప్రభు అంటాడు పేతురుతో, నువ్వు కోడి కూయకు మునిపే ముమ్మారు నువ్వు నన్ను ఎరుగునని అంటావు అంటాడు. ఆ మాటలకి పేతురు ఇంకా 10 మంది శిష్యులు ఉంటారు, మొత్తం 11 మంది ఉంటారు అక్కడ. వాళ్ళు చాలా కలవరపడ్డారు. అందుకు ప్రభువు ఆ 11 మందితో అంటాడు అనమాట, అప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ అని మాట్లాడాడు అక్కడ, మీరు అన్నాడు. మీ హృదయములను దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే దేవుని ప్రజలకే చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి, మీ హృదయమును కలవరపడనీయకండి. ఇది అభయంతో కూడిన మాట. ఇక్కడ పేతురు, తోమా, ఫిలిప్పు అంటే ఇస్కరియోతు కాని యోధ, అంటే మంచి యోధ అందాం, మంచి యోధ అని బైబిల్లో ఉంది. వీరు వేసే ప్రశ్నలు కూడా అన్ని భూలోక సంబంధమైనవి, కానీ యేసయ్య చెప్పే ఆన్సర్స్ అన్నీ ఇహలోక పరలోక సంబంధమైనవి. కానీ వాళ్ళకి అర్థం అవడం లేదు. పేతురు అంటాడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అంటాడు. తోమా అంటాడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదు. ఫిలిప్ అంటాడు ప్రభువా మాకు తండ్రిని కనపరచమంటాడు. యేసయ్య అంటాడు నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. మంచి యోధ అంటాడు ప్రభువా ఈ లోకమున కాక మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవటకేమి సంభవించినది అని. ఈ విధంగా శిష్యులు ఆయన్ని ప్రశ్నలతో ముంచేస్తూ ఉంటారు. ఆయన చెప్పే మాటలో ఆత్మీయ అర్థం చేసుకోరు. సో అందుకే హృదయం చాలా ఘోరమైంది. ఆయన మనకు అభయంతో కూడిన మాట ఇస్తున్నాడు. అందుకే మీ హృదయములను కలవరపడనీయకండి. హృదయం చాలా ఘోరమైంది. దేవుని నమ్ముతున్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుని నమ్ముతున్న వాళ్ళకి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాను. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్. ఈ విధంగా నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్లే. ఇవన్నీ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే, తండ్రి యందు నేనును, నా యందు తండ్రిని ఉన్నానని నమ్మండి. ఆయన చేసే క్రియల నిమిత్తమైన నమ్మండి. క్రియల నిమిత్తమైన నమ్మండి. నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచినట్లు చేస్తున్నాయి అని యేసయ్య చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాళ్ళు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. సో నా నామను మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను అని యేసయ్య శిష్యులకు చెప్తా ఉన్నాడు. అందుకు శిష్యులు కలవరపడడానికి కారణాలు కూడా ఉన్నాయి. శిష్యులు కలవరపడడానికి ఎందుకంటే వారిలో ఒకడు ఆయన్ని అప్పగిస్తారంటాడు. శిష్యులు ఎందుకు కలవరపడతారు? ఆయన మాటలు కలవరపడుతూ ఉంటారు అనమాట. యేసయ్య మాటలకి నేను మీతో కూడా కొంతకాలమే ఉంటానంటాడు. అందుకు కలవరపడతారు వాళ్ళు. నేను మీతో కొంతకాలమే ఉంటాను, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మీతో ఉంటుంది. పేతురు ముమ్మారు నువ్వు వంగుతావు అంటాడు. అది దానికి కూడా కలవరపడతాడు. అన్నిటికంటే ప్రభు వెళ్ళుచున్న మాట వారిలో ఎక్కడ లేని భయం పుట్టిస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు అన్నమాట. ప్రభువు లేకపోతే మనకి ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మనతోటి క్లోజ్ ఎక్వెంట్ అయ్యి మనం సహవాసంలో ఉన్నప్పుడు మనం దైవజనులు మరి ఎవరైనా సరే మనం తట్టుకోలేమన్నమాట. వాళ్ళ ఈ లోకంలో లేకపోతే మనం వాళ్ళు వెళ్ళిపోతామంటున్నా కానీ యేసయ్య ముందే చెప్తున్నాడు అనమాట, నేను ఉండను, కొంతకాలమే ఉంటాను నేను అని భయం పుట్టిస్తూ ఉంటుంది. అందుకే నా యందు విశ్వాసం ఉంచండి అని యేసయ్య అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి. ఇది ఒక క్రీస్తు యొక్క దైవత్వం అనమాట. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది, దేవునితో సమానత్వాన్ని చూపిస్తుంది. నా యందు విశ్వాసం ఉంచండి అని యేసయ్య చెప్తాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. అందుకే యేసయ్య విశ్వాసం గురించి, ప్రేమ గురించి, పరిశుద్ధాత్మ గురించి చెప్తా ఉన్నాడు మాటలు. విశ్వాసం గురించి, ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు, నన్ను ప్రేమింపినవాడు నా మాటలు గైకొనడు
కనుక మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. క్రియలు మనం ఎలా ఉంటామంటే మనకు మంచి వాక్యం ఉంటుంది, చర్చ్కి వెళ్తూ ఉంటాం, మనం మంచిగా ఉంటాము, వెళ్తాము, దైవవాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ క్రియారూపంలో ఉండదు. మన విశ్వాసం క్రియారూపంలో ఉండదు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఒడిన మామూలుగానే ఉంటాం, ఏదో నమ్మకాస్త క్రైస్తవులుగా ఉంటాం. క్రియారూపంలో ఉండవు మన పనులు. క్రియల ద్వారా యేసయ్య క్రియారూపంలో ఎందుకు చూపించాడు? స్వస్థపరిచాడు, ఓదార్చాడు, ఆదరించాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ప్రేమించాడు. విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ క్రియలు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. విశ్వాసము, క్రియ అని. అందుకే మీ హృదయములను కలవరపడనీయకండి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది: ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోనండి. మన హృదయాల్ని స్థిరంగా ఉండేయాలంట. మన హృదయాన్ని స్థిరంగా ఉండేవాళ్ళు. మనం స్థిరత్వం లేనప్పుడు కలవరం వస్తుంది. అందుకే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అంటాం కదా మనం. ఒక్కగానొక్క కుమారుని ఇమ్మన్నాడు, దహన బలి ఇమ్మన్నాడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి. మనమైతే ఏమంటామండి? ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు ఇవ్వేం దేవుడు అయ్యా, ఏంటి నువ్వు ఇలా అడుగుతున్నావు? పుట్టక పుట్టాడు నా కొడుకు ఉన్నాడు, నా వంశాన్ని నువ్వు తీసేసుకుంటావా అని ఎన్నో మాటలు అంటాం. మనం పక్కకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అందుకే మన క్రియారూపంలో ఉంటుంది. కానీ అబ్రహాం క్రియారూపంలో చూపిస్తున్నాడు, మన విశ్వాసాన్ని క్రియారూపంలో చూపిస్తున్నాడు. అబ్రహాం దేవుడికి విధేయుడయ్యాడు, ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోతున్నాడు. ఒక 2 పనులను తీసుకున్నాడు, ఇస్సాకును కొడుకుని తీసుకున్నాడు. అబ్రహాం దేవుడు ఎక్కడైతే చెప్పాడో మోరియా దేశంలో పర్వతంలో ఎక్కడైతే నేను చూపిస్తాను అక్కడ తీసుకెళ్ళి నీ కుమారుని నాకు బలియమండి. ఏమాత్రం కలవరం లేదు అబ్రహాంలో, ఏమాత్రం కలవరం లేదు, ఏడవడం లేదు. స్థిరత్వంగా ఉన్నాడు, స్థిరమైన మనసుతో ఉన్నాడు, స్థిరమైన హృదయంతో బయలుదేరాడు, కలవరం లేకుండా ఉన్నాడు. దేవుడు అడిగాడు, ఇచ్చేయాలి, అంతే. దేవుడు అడిగాడు, ఇచ్చేయాలి. అందుకు ఆ పని వాళ్ళతో అంటాడు, జెనసిస్ 22nd chapter 5th verse, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్తున్నాడు. పనివాడితో అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసం అండి! మరలా మీ వద్దకు వస్తామంటున్నాడు. మేము మరలా మీ వద్దకు వచ్చేదము, మరలా మీ వద్దకు వచ్చేదము అంటే ఎంత విశ్వాసంతో ఉన్నాడు. మళ్ళీ వస్తామంటున్నాడు, వెళ్తున్నాం. కానీ కొడుకు అడుగుతున్నాడు, ఇస్సాకు అడుగుతున్నాడు. ఇస్సాకు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, మనకి నిప్పు ఉంది, కట్టె ఉంది, బలి పశువు ఏది? దహన బలికి బలి పశువు ఏది? ఇస్సాకు ఏం చిన్నపిల్లడు కాదు, ఇస్సాకు పెద్ద పిల్లడే, యవనస్తుడే. అన్నీ చూస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క విశ్వాసం తెలుసు అతనికి. తండ్రి ఎంత విశ్వాసంగా ఉంటాడు, ఎంత నీతిమంతుడు ఇస్సాకుకు తెలుసు. ఇస్సాకు ముందు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు తండ్రిని. అందుకప్పుడు అని ఏదని ఇస్సాకు అడుగుతుంటే అప్పుడు యెహోవాయే చూచుకొని, యెహోవా ఈరే అంటాడు అబ్రహాం. యెహోవాయే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన చూచే దేవుడు, అన్నీ చూచే దేవుడు, మనల్ని లక్ష్యమించే దేవుడు. అందుకు స్థిరంగా ఉండండి, మీరు కలవరం పడకండి. అబ్రహాం ఎందుకు కలవరం పడలేదు? అబ్రహాం ఎందుకు కలవరం పడలేదు? ఇప్పుడు కలవరం పడకుండా ఉన్నాడని అనేస్తున్నాం మనం. ఎందుకు కలవరం? భార్యకి కూడా చెప్పకుండా బయలుదేరిపోయాడు, కొడుకుని తీసుకున్నాడు. గుండెలో ధైర్యం ఏంటి అసలు అబ్రహాంకి? ఎందుకంటే దేవుడు మాటిచ్చాడు, నీ సంతానం వృద్ధి చేస్తా అన్నాడు. నక్షత్రముల వలె, కోటాను కోట్ల నక్షత్రాల వలె నీ సంతానం వృద్ధి చేస్తా అన్నాడు, భూమిని నింపుతానన్నాడు. ధైర్యంగా ఆ మాట నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఒకవేళ ఇస్సాకుని బలి ఇచ్చేసిన మృతుల్లో నుండి లేపే దేవుడు, బూడిదలో నుంచి లేపే దేవుడు. అంత విశ్వాసం ఈ యొక్క అబ్రహాంలో ఉన్నది. ధైర్యంగా చెప్తున్నాడు, అందుకే తిరిగి వస్తామంటున్నాడు అనమాట. అందుకే వాళ్ళ ధైర్యంగా చెప్తున్నాడు. ఇస్సాకు కూడా కలవరం పడడం లేదు. అది యాక్చువల్గా ఇస్సాకు వాళ్ళ నాన్న కొట్టేసి పారిపోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలైతే ఇదే, నువ్వు నన్ను చంపుతా ఉంటున్నావేంటి, నాన్న బలిస్తున్నావేంటి, ఎవరన్నా పిల్లలు ఊరుకుంటారా? లేదు. అందుకే కానీ ఇస్సాకు తెలిసినవాడు తన తండ్రి యొక్క నీతి, తండ్రి యొక్క విశ్వాసము, తండ్రి యొక్క భక్తి, దేవుని ఎడల ఉన్న విశ్వాసము మామూలుది కాదు. అందుకు అనుకుంటాడు, ఒకవేళ ఇస్సాకు అనుకుని ఉంటాడు అనుకుంటాను నేను, ఏంటంటే ఒకవేళ నన్ను బలి ఇచ్చేసినా మళ్ళీ నన్ను బూడిదలోంచి దేవుడు లేపుతాడు అని ఇస్సాకు కూడా ఆ బలమైన విశ్వాసం ఉన్నదని మనకు అర్థమవుతుంది. సో విశ్వాసం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్న వాళ్ళు కలవరం పొందరు. దీన్ని బట్టి తెలిసింది.
సో ఎవరు స్థిరంగా ఉండరు. స్థిరంగా ఉండాలంటే ఏంటి? దీనికి ఇక్కడ ఒక 2 వాక్యాలు ఉన్నాయి. కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. దాని పై వచనం చదివితే 8వ వచనం. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. యథార్థతను బట్టి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు అంటే తనకి యథార్థతను బట్టి. యథార్థ హృదయుడు అంట దావీదు. యథార్థ హృదయుడు, నీతిమంతుడు, నీతిగా తీర్చబడ్డాడు. అందుకే ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీతిమంతులు స్థిరంగా ఉంటారు. ఎవరు స్థిరంగా ఉంటారంటే నీతిమంతులు. నీతిగా లేకపోతే నువ్వు స్థిరంగా ఉండవు. ఎప్పుడు భయపడుతూ ఉంటావు, ఆధారపడుతూ ఉంటావు. అందుకే నీతిమంతులు ఆధారపడరు, నీతిమంతులు కలవరపడరు. దుష్టుడు కలవరపడతాడు. సో అది మనకు దైవలేఖనం చెప్పింది. తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా నిలబడతాడు. సో యోసేపు ఉన్నాడు, మనకు చిన్న ఎగ్జాంపుల్. యోసేపు కలవరపడలేదు. ఎందుకు కలవరపడలేదు? తప్పు చేయలేదు యోసేపు. అతను జైల్లో వేశారు, చెరసాలలో వేశారు, భయపడలేదు, స్థిరంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నేను తప్పు చేయలేదనే ధైర్యం ఉంది అతనిలో. అందుకోసం యోసేపు స్థిరంగా ఉన్నాడు, కలవరపడకుండా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నేను తప్పు చేయలేదు. దానియేలు కూడా అంతే. దానియేలు సింహాల బోన్లో వేస్తారని తెలుసు, శిక్ష అదేని తెలుసు, అయినా కానీ స్థిరంగా ఉన్నాడు, కలవరపడడం లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా అంతే. నీవు నీతిమంతుడు అయితే సింహాలు కూడా నిన్ను ఏం చెయ్యవు. ఆ ధైర్యం నీలో ఉంటుంది. నువ్వేం కలవరపడవు. నువ్వు దేవుని కోసం నిలబడతావు. మరి నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా? నీతిమంతుడిగా ఉన్నావా? కలవరపడవద్దు. నీ హృదయం కలవరపడిన ఇక్కడ నేను యేసయ్య చెప్తా ఉన్నాడు. నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు కలవరపడవు. నీతి లేని బ్రతుకు. అయ్యో రేపు ఏమైపోతుందో మనకు అది వస్తుంది రాదు. అందుకే యెహోవా దేవుడే చూచుకుంటాడు. యెహోవాయే చూచుకొను అనేక నిరీక్షణ, అనేక ధైర్యం, విశ్వాసం నీలో ఉంటే నువ్వు కలవరపడవు. నీతి లేనివాడు అంటే వీధి కుక్కలు తిరుగుతూ ఉంటాడంట, నీతి లేనివాడు. అందుకే ఎవరు నీతిమంతులుగా ఉంటారు మరి? సో ఒకటొకటి కలవరపడరు. మీ హృదయంలో కలవరపడనేయకండి, స్థిరంగా ఉండాలి. ఎవరు స్థిరంగా ఉంటారు? నీతిమంతులు. మరి ఎవరు నీతిమంతులు? చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాము. విశ్వాసము మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము క్రియ, విశ్వాసము నీతిమంతుడు. ఇవి జాగ్రత్తగా మీరు కోరిలేట్ చేసుకోవాలి. సో అబ్రహాం విశ్వసించాడు, అందుకే నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాం విశ్వసించాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అందుకే దేవుని నమ్మి విశ్వసించి బయలుదేరాడు అబ్రహాం. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక బయలుదేరాడు. ఫస్ట్లో స్టార్టింగ్లోనే బయలుదేరమన్నప్పుడు దేవుడు నీ దేశాన్ని వదిలిపెట్టేసి బయలుదేరమన్నప్పుడు బయలుదేరిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అందుకే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఒంటరిగా బయలుదేరాడు, ఎక్కువ జనంగా మారాడు. విశ్వాసంతో చెప్పాలండి మనం. నీ పిల్లలు ఏమవుతారు అనేది కూడా విశ్వాసంతో చెప్పగలిగి ఉండాలి మనం. అంత విశ్వాసం, కానీ మనలో అంత విశ్వాసం లేదు. సో కలవరపడకండి, అడగండి. దేశైన అడుగుడి మీకు ఇయ్యబడిన అన్నాడు. కలవరపడకుండా అడగండి. అవిశ్వాసం ఉండకూడదు. ఫస్ట్ మనం ఏదైనా సరే మనకు అవిశ్వాసం కొద్దిగా ఉన్నా, అందుకే కొద్ది అవిశ్వాసంతో పేతురు సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. సముద్రం మీద నడుచుకొస్తూ ఉంటాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యను చూసినంత వరకు నడుస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అలలో ఆ యొక్క వాతావరణం చూశాడు, చుట్టుపక్కలగా, ఫిజికల్గా, బాహ్యంగా, అందుకే నువ్వు బాహ్యమైన వాటిని చూసావంటే నువ్వు మునిగిపోతావు. అది తేరేకలని చెప్తాను. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు ఉండుట అసాధ్యం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా, విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండడం కూడా అసాధ్యం అంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైన, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ అపోస్తులైన పౌలు రాస్తున్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం, యాక్చువల్లీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించే ఉంటుంది. మొత్తం అంతా ఎంటైర్ బైబిల్ కవర్ చేసాడు అందులో, ఆ అధ్యాయంలో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడంట ఎలా ఉండాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ను వెతుకువారికి ఫలం దయచేస్తాడు. అంటే మనకు ఫలం దయచేస్తానని నమ్మాలి ముందే. నాకు ఇది జరిగిపోతుంది, నాకు ఇది వచ్చేస్తుంది, నాకు ఇది జరుగుతుంది అని ముందు నమ్మాలి నువ్వు. నమ్మకం. అప్పుడు నీ హృదయం కలవరపడకుండా ఉండాలంటే అప్పుడు నీ విశ్వాసం నీకు తోడవుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో నీ హృదయం కలవరపడాలి. యేసయ్య కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు చదివితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చాలా మనం ఆత్మీయంగా బలపడతాం. ఆయన ప్రతి మాటలో చాలా గంభీరత్వం ఉంటుంది. ప్రతి మాటలో ఇప్పుడు యేసయ్య ప్రసంగంలో ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ ఆకలితో ఉన్నారంటాడు. అందరూ ఆకలితో ఉన్నారు, అందరూ పంపించేయాలని అంటే శిష్యులు అంటారు. పంపించేయండి అంటే ఇప్పుడు యేసయ్య అంటే అన్నం పెట్టండి అంటాడు. భోజనం పెట్టండి వీళ్ళకి. ఎక్కడి నుంచి తెస్తారు భోజనం? అన్ని వేల మందికి. పురుషులే 5,000 మంది పైన ఉన్నారంట అక్కడ. పురుషులే మరి 5,000 మంది, ఇంకా పిల్లలు స్త్రీలను లెక్కలేదు. మరి అలాంటప్పుడు అన్నం పెట్టండి అంటున్నాడు. ఈయనేంటి ఇక్కడ అన్నం పెట్టమంటాడు? ఏదో విధంగా మీటింగ్ కంప్లీట్ చేసేసుకొని త్వరగా పంపించేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం వండుకుంటారు కదా, తింటారు కదా. అంతమందికి మనమైతే అలాగే అనుకుంటాం. ఎంత త్వరగా కంప్లీట్ చేసి మనం ఈవినింగ్ అయితే 8 గంటలకు పంపించేస్తే 8 గంటలకు భోజనం చేస్తారు, మధ్యాహ్నం 1 గంటకి కంప్లీట్ చేస్తే 1 గంటకి భోజనం చేస్తారు అనుకుంటాం మనం. కానీ యేసయ్య అలా అంటలేదు. భోజనం పెట్టండి అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? సో ఇన్ని వేల మందికి ఇంతమందికి ఎంత పెట్టండి శిష్యులు అంటే ఒక చిన్న పిల్లవాడి విశ్వాసం చూడండి. 5 రొట్టెలు చిన్న ఆడి కోసం తెచ్చుకున్నాడు అనమాట. ఆ పిల్లవాడి కోసం తెచ్చుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని విశ్వాసంతో వచ్చి అంటాడు అనమాట. పిల్లవాడికి తెలియదు. అది 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి, ఇదిగో అంటాడు. ఇందుకే పిల్లలు కూడా అదే అంటారు. ఎప్పుడైనా ఏమైనా తింటాక ఉన్నాయంటే ఇదిగో ఉందంటారు. కానీ మనమైతే పెద్దవాళ్ళు అంటే మనం రేపటి కోసం దాచుకోవడం కోసం అది ఉన్నదా లేదు కూడా చెప్పం అనమాట మనం. అందుకే నీ ఇంట్లో ఏదైనా ఉండగా, నీ చేతిలో ఉండగా వచ్చిన వాళ్ళని పంపించకూడదంట. వచ్చిన వాళ్ళని సపోజ్ ఎవరైనా నిన్ను డబ్బులు అడగడానికి వచ్చారనుకో, ఏదైనా సహాయం అడగడానికి వచ్చారనుకో, ఆ సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా నువ్వు లేదు అన్నావంటే అనకూడదంట. అది దైవలేఖనాలు చెప్తున్నాయి. సో ఆ పిల్లవాడి విశ్వాసం. అప్పుడు యేసయ్య తీసుకురా అంటాడు. కొంతమంది శాస్త్రులు చెల్లించాడు. సో ఫెయిత్ వల్ల, నమ్మకం వలన, విశ్వాసం వలన 5,000 మంది 12 గంపలు నింపారంటే ఇంకా మిగిలిపోయినాయి రొట్టెలు. 12 గంపలు. అది మరి 12 గంపలు ఎక్కడి నుంచి వచ్చాయో మరి అక్కడికి. 12 గంపలు వాళ్ళేం ప్రిపరేషన్లో రాలే కదా. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. కొండ మీద ప్రసంగం చేస్తుంటే యేసయ్య మనకి ఏమి ఇస్తాడో అని గంపలు, ఖాళీ గంపలతో వచ్చి ఉంటారు అన్నమాట కొంతమంది. ఖాళీ గంపలు వాళ్ళ శిష్యులే వచ్చారేమో తెలియదు మనకి. సో ఆ విధంగా పిల్లవాడి యొక్క విశ్వాసం వలన యేసయ్య చెప్తున్నాడు అనమాట. తీసుకురా ఆహారం పంచిపెట్టాడు. ఆహారం విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అదేవిధంగా దేవుని సేవకుడు చెప్పిన మాట విన్న ఆ సహోదరి, ఆ స్త్రీ ఏం చేసి, కొంచెం పిండే ఉంది ఇంట్లో, కొంచెం నూనె ఉంది, కానీ మొత్తం సమృద్ధి అయింది. దైవ సేవకుడు చెప్పింది విన్నది. అందుకే మన దైవ సేవకుల్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. దైవ సేవకులు అయ్యారంటే వాళ్ళు ఎంత ప్రార్థనా శక్తితోటి, ఎంత దేవుని ఎంత విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ఆ విధంగా వచ్చి మన, అందుకే మనం బైబిల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రవక్తల కాలం వెళ్ళిపోయింది దైవజనులు. సో ప్రవక్త, దైవజనుడు, దైవ సేవకుడు అనుకోండి. వీళ్ళిద్దరు తేడా. ప్రవక్త డైరెక్ట్గా దేవుని యొక్క వాక్ను పట్టుకొని వచ్చి మనకు చెప్తాడు. ఈజ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ గాడ్కి మధ్యలో ఉంటాడు అనమాట. దేవునికి మనుషులకి మధ్యలో ఉంటాడు ప్రవక్త దేవుని యొక్క వాక్ అందుకొని మనకు చెప్తాడు. దైవజనుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, మన కోసం దేవుణ్ణి అడుగుతున్నాడు. దైవజనుడు మరి మనం నిర్లక్ష్యం చేయకూడదు. దైవజనులు నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి మన సాధ్యమైనంత వరకు మనం ఆ యొక్క సహవాసానికి, ఆ సంఘానికి మనం సహాయం చేస్తూ ఉండాలి మనకున్నంత వరకు. ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 14 నుంచి 26 వచనాలు మనం చూసుకుంటే కనుక చాలా విశ్వాసము క్రియల గురించి ఉంటాయి. 14 క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడతారు. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసం మృతం, చచ్చిపోయినట్టు లెక్క, డెడ్. మనకు విశ్వాసం ఉంటుంది కానీ క్రియల రూపంలో ఉండవు. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ నేను. విశ్వాసం ఉంటుంది మనకి,
మనం దేవుని నమ్ముతాం, ప్రార్థనకు వస్తాం, అన్నీ చేస్తాం మనం, కానీ క్రియలు ఉండవు మనకి. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, క్రియారూపంలో చూపించాడు, అందుకని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసం ఉంది. సో మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతుడిగా ఎంచబడు. నీ క్రియలు లేకపోతే ఎంత విశ్వాసం ఉన్నా, నీ క్రియారూపంలో కనుక లేకపోతే నీ విశ్వాసం, నీ క్రియారూపంలో చూపించకపోతే అది వ్యర్థం, అది మృతం, నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. అందుకే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వెలికి పంపేసింది. అప్పుడు క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది, ఆమె చేసిన క్రియను బట్టి. అందుకే ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి ఉంది, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉంది. అందుకే ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, ఎలాగ డెడ్, అదేవిధంగా క్రియలు లేని విశ్వాసం కూడా అంతే, క్రియలు లేని విశ్వాసం కూడా. అందుకే జనరల్గా మనం చాలామంది సేవ చేస్తూ ఉంటారు. దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవకి వెళ్ళిపోతానంటారు, సేవకి వెళ్ళిపోతానంటారు, కానీ దేవుడు చెప్పింది కరెక్ట్గా వినరు. వినకుండా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంటారు. అనుగుణంగా అలా కాదు, క్రియారూపంలో ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మాట మనం ఏదైతే కమిట్ అయ్యామో దేవుని దగ్గర, ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. అది క్రియారూపంలో ఉండాలి. సో అబ్రహాం క్రియారూపంలో చేశాడు. ఏమన్నాడు, ఇచ్చేసాడు, అంతే. ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. దేవుడు ఏమన్నాడు, ఇచ్చేసాడు. క్రియారూపం. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీ విశ్వాసమును బట్టి, నీ క్రియలను బట్టి నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. నీ విశ్వాసం బట్టి, నీ క్రియలను బట్టి. సో ఇక్కడ చూడండి, నీతిమంతుడు, విశ్వాసము, క్రియ, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. నువ్వు కలవరపడకూడదంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండేవాళ్ళు నీతిమంతులు. నీతిమంతులు విశ్వాసం మూలంగా ఉంటారు, విశ్వాసం క్రియరూపం. ఈ విధంగా స్థిరంగా అప్పుడు మీరు హృదయాలు కలవరపడవు. కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనం ఇలా ఉంది చూడండి. అందులో కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను. దేవుడు నీతిమంతుల పిల్లల్ని భిక్షమెత్తుకొని ఇస్తాడా అంటే, దావీదు ఏమంటున్నాడంటే, నేను ముసలివాడిని అయిపోయాను, చిన్నవాడిని అప్పుడు, నేను ముసలివాడిని అయిపోయాను ఇప్పుడు, అయినా కానీ నీతిమంతుల పిల్లలను భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అంటాడు. అంటే నీతిమంతుల పిల్లలు స్థిరంగా ఉంటారంట. నీతిమంతుల పిల్లలు స్థిరం, కలవరపడరు. విశ్వాసం మాటలతో కాకుండా నీ క్రియలతో ఉండాలి. నీ క్రియల రూపంలో చూపించాలి నీ విశ్వాసాన్ని, నీ నీతిని క్రియలతో చూపించాలి. అప్పుడు నువ్వు దేవుని నమ్మితే విశ్వాస క్రియలు దేవుడు చేస్తాడు. సో చివరగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఇక్కడ యేసయ్య ఇచ్చిన ఒక ఉపమానం ఉంది. ఒకటి లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు చదివితే, చదవండి, 9 నుంచి 14 వరకు మీరు వాక్యాలు చదవండి. చదివితే ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వచ్చారంట. వస్తే అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సో పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నన్ను కరుణించు, నేను పలానా వాళ్ళ వల్ల కాకుండా, పలానా దొంగల వల్ల కాకుండా, పలానా అన్యాయస్తుల కాకుండా, పలానా వాళ్ళ వల్ల కాకుండా, పలానా మనుషుల వల్ల కాకుండా, నేను ఈ సుంకరి వలనైనా కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? పరిసయ్యుడు. సుంకరి ఎలా దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి కూడా దూరంగా నిలబడి ఉమ్ము కొట్టుకొనిచు అని రాయబడింది అక్కడ. దేవా, పాపినే నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరిలో దేవుడు యేసయ్య చెప్తున్నాడు అనమాట. యేసయ్య ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, అతని కంటే ఇతరుడు నీతి, అంటే పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడుగా ఉన్నాడని యేసయ్య, తీర్చబడ్డాడని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు ఎవరు నీతిమంతులుగా ఉన్నాడు అంటే, నువ్వు తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడిన అని రాయబడింది. కాబట్టి నీ హృదయాన్ని కుమ్మరించి నువ్వు పశ్చాత్తాపడి, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. సో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే నీ జీవితంలో కలవరం తీసేసే దేవుడు ఈయన. నీ జీవితంలో కలవరం తీసేసే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు నిత్య జీవంలోకి నడిపించడానికి. అబ్రహాం కలవరపడలేదు, యోసేపు కలవరపడలేదు, డానియేల్ కలవరపడలేదు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కలవరపడలేదు.
దేవుడు మరి నీ హృదయం కలవరపడకుండా ఉండాలంటే స్థిరమైన మనస్సుతో ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం మూలంగా నీ క్రియలు ఉండాలి, విశ్వాసము క్రియ రూపంగా ఉండాలి. సో ఇవన్నీ దేవుడు మనలో ఉంటే కనుక అప్పుడు అంటున్నాడు అనమాట, యేసయ్య అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.